హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పైథాన్లో ఆర్గ్యుమెంట్స్ అనే టాపిక్ చూద్దాం. సో ఆర్గ్యుమెంట్స్ అంటే మనకి ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో ఫంక్షన్స్ అనే టాపిక్ చూసాం. ఫంక్షన్స్ అనే టాపిక్లో మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఫంక్షన్ యాక్సెస్ అవుతుంది. అలాంటి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు పాస్ చేసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము. సో ఈ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి ఈరోజు టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినిషన్. Functions as arguments. It's specified ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫంక్షన్ నేమ్ తర్వాత మనం విత్ ఇన్ పెరాన్సిస్లో కాల్ చేస్తూ ఉంటాము. సో ఫంక్షన్ నేమ్ అండ్ ఇన్సైడ్ ద పెరాన్సిస్. సో ఒకవేళ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే కనుక వాటిని మనం కామాతో సెపరేట్ చేస్తాము అండ్ with a comma. So for example, DEF, each and every function కూడా మనం డిక్లేర్ చేయాలి అంటే by using DEF keyword. సో DEF MSG of info. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకునే ఫంక్షన్ వచ్చేసరికి మెసేజ్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను, MSG అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను, దానికి ఇన్ఫో అని చెప్పి నేను పాస్ చేశాను. ఇన్ఫో అనేది ఇక్కడ మనం డిక్లరేషన్లో తీసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ పెరామీటర్. అదే పాస్ చేసేటప్పుడు మనం పాస్ చేసే వాల్యూ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్. సో ఇప్పుడు ఇది మనకి పెరామీటర్. నెక్స్ట్ నేను తీసుకునే స్టేట్మెంట్ ఏంటి? ప్రింట్ ఆఫ్ ఇన్ఫో. సో ప్రింట్ ఇన్ఫో అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే ఇన్ఫో అనే వేరియబుల్లో ఏ కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేస్తానో అప్పుడు ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో నేను ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఎంఎస్జీ ఆఫ్, నేను ఒక ఏదైనా కంటెంట్ పంపించాలి, ఏదో ఒక మెసేజ్ పంపించాలి. సో నేనేం పంపిస్తున్నాను అంటే గుడ్ లక్ అని చెప్పి మెసేజ్ పంపిస్తున్నాను. సో ఇప్పుడు నేను పంపించిన వాల్యూ గుడ్ లక్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ వెళ్ళి మనకి ఇక్కడ ఇన్ఫోలో స్టోర్ అవుతుంది. ఈ ఇన్ఫోలో ఉన్న కంటెంట్ని ఇక్కడ ప్రింట్ అని చెప్పి మనం ప్రింట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఫంక్షన్ యొక్క వర్క్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్ పంపిస్తున్నాను, ఎంఎస్జీ ఆఫ్ గ్రేట్ మార్నింగ్. నెక్స్ట్ ఇంకొక మెసేజ్. ఎన్ని మెసేజెస్ ఇచ్చినా దాని వర్క్ ఏంటంటే మనం ప్రింట్ చేయడం. సో ఆల్ ద బెస్ట్. ఇలా నేను 3 మెసేజెస్ పంపించాను. 3 మెసేజెస్ కూడా ఎంఎస్జీ ఆఫ్ ఇన్ఫోలోకి స్టోర్ అవుతాయి వన్ బై వన్, నాట్ ఒకేసారి కాకుండా. ఫస్ట్ టైం గుడ్ లక్ అనేది పాస్ అవుతుంది, ఇన్ఫోలో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేట్ మార్నింగ్ అని చెప్పి ఇన్ఫోలో పాస్ అవుతుంది అండ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇన్ఫోలో పాస్ అవుతుంది, నెక్స్ట్ ప్రింట్ అవుతుంది. సో అలా మనకి 3 అవుట్పుట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇదే టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని మనం ఇచ్చే ఆర్గ్యుమెంట్ని మనం డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకుంటున్నాము. సో వాటిని మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇట్ ఇస్ వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి అంటే మనకి టోటల్ 4 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే కంపల్సరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫంక్షన్కి పాస్ చేస్తాము విత్ కరెక్ట్ పొజిషన్ ఆర్డర్. సో ఇప్పుడు మనం ఏదైతే పాస్ చేస్తామో దట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్. అంటే అక్కడ 1 ఉన్నా 2 ఉన్నా కరెక్ట్గా మనం ఏదైతే పాస్ చేయాలో విత్ ఇన్ ఆర్డర్లో మనం వాటిని పాస్ చేస్తూ ఉంటాము, అది కూడా నార్మల్ వేలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్టు ఎంఎస్జీ ఆఫ్ ఇన్ఫో అని చెప్పి తీసుకున్నాం కదా డెఫినేషన్, అంటే ఫంక్షన్ ఇలా డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను పాస్ చేసేటప్పుడు ఎంఎస్జీ ఆఫ్ సమ్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ మార్నింగ్ సమ్ ఏదో ఒక సింపుల్ మెసేజ్ నేను పాస్ చేస్తున్నాను. అంటే కరెక్ట్ వేలో మనం ఏదైతే రెడీగా టేకప్ చేసుకోవడానికి ఉన్నామో పారామీటర్ లాగా సేమ్ అదే వేలో మనం పాస్ చేసుకుంటున్నాం. దీని జస్ట్ నార్మల్ ఫస్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఇక్కడ మనం చెప్పబోయే మెయిన్ డెఫినేషన్. In correct position.
in correct positional order. So this is required arguments. Second category మనకు వచ్చేసరికి keyboard arguments. What is second category? Keyboard arguments. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ సెకండ్ కేటగిరీ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఫంక్షన్ కాల్కి సంబంధించి ఉంటాయి. కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా దేనికి రిలేట్ అయి ఉంటాయి? ఫంక్షన్ కాల్కి సంబంధించి ఉంటాయి. సో దీస్ ఆర్ ఫంక్షన్ కాల్. నెక్స్ట్ ఇక్కడ కాల్ చేసేటప్పుడు కంపల్సరీ ఆర్గ్యుమెంట్ యొక్క పారామీటర్ నేమ్ని యాక్సెస్ చేస్తూ మనం పాస్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్గా మెసేజ్ పాస్ చేస్తే అది అక్కడికి వెళ్ళి పారామీటర్లో యాక్సెస్ అయిపోయింది. బట్ ఇక్కడ మనం కంపల్సరీ కీబోర్డ్ ఆర్గ్యుమెంట్లో విత్ ఆర్గ్యుమెంట్ యొక్క పారామీటర్ నేమ్ కూడా మనం మెన్షన్ చేసి మనం కాల్ చేస్తాము. సో అది ఇక్కడ డిఫరెంట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ def msg of info అని మనం మెసేజ్ తీసుకున్నాం కదా ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు దీనికి నేను ఆర్గ్యుమెంట్ పాస్ చేసేటప్పుడు ఏం చేయాలి? జనరల్గా msg ఆఫ్ గుడ్ మార్నింగ్ అని మనం పైన మెసేజ్ పాస్ చేసేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి msg ఆఫ్ ఇన్ఫో ఈక్వల్ టు వాట్ ఈస్ పారామీటర్? మనం తీసుకునే పారామీటర్ ఏంటి? ఇన్ఫో. ఇన్ఫో ఈక్వల్ టు దెన్ మనం మెసేజ్ పాస్ చేయాలి. వెల్కమ్ అంటే మీరు ఫంక్షన్లో పాస్ చేసేటప్పుడు పారామీటర్ నేమ్ కూడా మెన్షన్ చేసి మనం వాల్యూని పాస్ చేస్తాం. అక్కడ డైరెక్ట్గా వాల్యూని పాస్ చేస్తాం, ఇక్కడ వి పారామీటర్ నేమ్తో పాస్ చేస్తాం. వాటిని కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో మనం వాల్యూ ఒకవేళ వాల్యూ మనం పాస్ చేయలేదు అంటే అక్కడ పారామీటర్గా తీసుకున్నాము కానీ ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేయలేదు. అక్కడ బై డిఫాల్ట్గా ఏదైతే ఆర్గ్యుమెంట్ కింద సెట్ చేసామో అది బై డిఫాల్ట్గా పాస్ అవుతుంది. దాన్నే మనం డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటాము. సో లెట్ మీ రైట్. దట్ assumes if a value is not provided ఒకవేళ ఫంక్షన్ కాల్లో పాస్ చేస్తే మాత్రం పాస్ చేసిన వాల్యూ తీసుకుంటాం. బట్ ఫంక్షన్ కాల్లో పాస్ చేయకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది దానికి సెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ మనం మెసేజ్ ఆఫ్ ఇన్ఫో తీసుకున్నాం అనుకోండి, మనం డిక్లేర్ చేసేటప్పుడే దానికి ఒక డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తాం. ఎంఎస్జీ ఆఫ్ నేమ్ కామా ఏజ్ ఈక్వల్ టు 20. అంటే ఇక్కడ నేను 2 పారామీటర్స్ తీసుకున్నాను. ఎంఎస్జీ ఆఫ్ నేమ్ కామా ఏజ్ కాలన్ ఈక్వల్ 20. అంటే ఏజ్కి మనం బై డిఫాల్ట్కి ఎంత సెట్ చేసేసాం? 20 సెట్ చేసాం. సో నేను నెక్స్ట్ పాస్ చేసేటప్పుడు వచ్చేసరికి మనం ఏం చేయాలి? ఎంఎస్జీ ఆఫ్ 2 వాల్యూస్ పాస్ చేయాలి. 2 వాల్యూస్ పాస్ చేసేటప్పుడు నేను నేమ్ ఈక్వల్ టు రవి కామా ఏజ్ ఈక్వల్ టు 45 అని పాస్ చేశాను అనుకోండి. ఇక్కడ నేమ్లోకి రవి వస్తుంది, ఏజ్లోకి 45 వస్తుంది. బట్ నేను ఓన్లీ నేమ్ ఒకటే పాస్ చేశాను అనుకోండి, బై డిఫాల్ట్గా ఏజ్లో ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. టోటల్ మనం ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం? 3 టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్, కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి మనకి వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడ కొన్ని స్పెసిఫైడ్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనం వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ కింద యాక్సెస్ చేసుకునేటట్టుగా వేర్ టపుల్ అని చెప్పి మనం ఒక వర్డ్ యూజ్ చేసి ఒక ఫర్ లూప్ యూజ్ చేసి మనం ఎలా చేస్తూ ఉంటామంటే కొన్ని వేరియబుల్స్ని సప్లై చేస్తుండగా వేరియబుల్ లెంగ్త్ ఆర్గ్యుమెంట్స్ కింద 1 by 1 పాస్ చేస్తాం. సో దానికోసం మనం ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ని ఎక్కువ యాక్సెస్ చేస్తూ ఉంటాము ఆర్ ఎనీ అదర్ లూపింగ్ స్టేట్మెంట్. సో జనరల్గా మనం యూజ్ చేసేది ఫర్ లూప్ స్టేట్మెంట్. సో మీకు చూపిస్తాను నేను. ఏ ఫంక్షన్ అంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుంచి 1 by 1 పాస్ చేస్తూ ఉంటాం. సో దాన్ యూ స్పెసిఫైడ్.
సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని మనం ఏమంటాము అంటే దీస్ ఆర్గ్యుమెంట్స్ సో మనం వీటిని డిఫైన్ చేసేటప్పుడే ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు డిఎఫ్ ఫంక్షన్ నేమ్ ఆఫ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే వాటిని పారామీటర్స్ అంటాము. నెక్స్ట్ దీంతో పాటు మనం తీసుకునేది asterisk var arguments underscore tuple. So for example def msg of arg అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కామా నెక్స్ట్ మనం తీసుకునేది asterisk var tuple. సో దీనికి ఇప్పుడు మనం బాడీలోకి వచ్చేసరికి మనం ఏం చేస్తాం ప్రింట్ ఏఆర్జీ అంటే ఆర్గ్యుమెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫర్ వేర్ ఇన్ వేర్ టపుల్. సో మనం ఫర్ లూప్కి తీసుకునే ఇనిషియలైజ్ వాల్యూ వేర్, ఇక్కడ మీరు ఐ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి. ఫర్ వేర్ ఇన్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము వేర్ టపుల్ అనే కలెక్షన్ నుంచి తీసుకుంటున్నాం. సో దెన్ ప్రింట్ వేర్ నెక్స్ట్ రిటర్న్. ఇది మనం ఫంక్షన్లో తీసుకోవాల్సిన స్టేట్మెంట్. అంటే మీరు ఏ స్టేట్మెంట్స్ తీసుకున్నా ఫంక్షన్లో ఈ స్టేట్మెంట్స్ కూడా మనం కలెక్షన్ తీసుకోవాలి. సో బై యూజింగ్ వేర్ టపుల్ కలెక్షన్ నుంచి మనం 1 by 1 ప్రింట్ చేస్తూ వెళ్తాము. సో దట్ ఈస్ ద వేరియబుల్ లెంగ్త్. బై యూజింగ్ వేరియబుల్ లెంగ్త్ ఎస్పెషల్గా సో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకుంటూ యాక్సెస్ చేస్తూ ఉంటాం. దిస్ ఈస్ ద 4th టైప్ వేరియబుల్ లెంగ్త్ కేటగిరీ. సో జనరల్గా మనం యూజ్ చేసేవి ఫస్ట్ మనం డిస్కస్ చేసిన రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ కేటగిరీనే ఎక్కువ మనం యూజ్ చేస్తూ ఉంటాము. రిమైనింగ్ 3 కేటగిరీస్ చాలా తక్కువ యూజ్ చేస్తాము. సో దట్ ఈస్ ద బై డిఫాల్ట్ కేటగిరీ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేది బై డిఫాల్ట్ కేటగిరీ. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి ఎనానమస్ ఫంక్షన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటిని లాంబ్డా ఫంక్షన్స్ అని కూడా అంటాం. సో దట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్.